నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఇది రిషిగండ మీద ప్రజాభిప్రాయ సేకరణ ఏంటి? ప్రభుత్వం ఆలోచన ఏంటి అసలు? తలపాక చుట్టుకున్నాడు తలవంకర, వాళ్ళ లెక్క మధ్యలో వంకర, ఇలాంటి సామెతలు కూకొనలు ఉన్నాయి. అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారి గవర్నమెంట్లో దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఒక రెవెన్యూ మాడ్యూల్ ఒక 500 కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇట్స్ అ స్పాన్ ఆఫ్ నో టైం ఒక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మనకి ఇక్కడ నేను 1,00,000 సార్లు చెప్తున్నాను ఇప్పటికీ. ఫలకనమ్మ ప్యాలెస్లో 2,500 రూపాయలు పెట్టి భోజనం తింటలే మనం. అవును, ఒక శాలెట్ మీద వెళ్ళి మరీ తింటున్నాం. అలాగే కార్యక్రమం కింద నుంచి కొండపైకి తీసుకెళ్ళడానికి ఒక వినూత్నంగా ఒక గుర్ర బగ్గియో లేకపోతే ఇలాంటిది ఏదో కాన్సెప్ట్ ఒక ఏనుగు సవారీతోనో ఇలాంటిది ఏదో చేసి టూరిజం ఎందుకు డెవలప్ చేయలేరు? దానికి ప్రజాభిప్రాయ సేకరణ నాకు అర్థం కాదు. అంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని ముందుగా ప్రభుత్వం మోటో ఉంది. ఆ పెట్టే 4 ఆప్షన్స్లో కూడా ఆ మోటోని పెట్టి తద్వారా చేయించాలనే నానుడైతే వినపడుతుంది. నిజమేనా? సరే, అదే చెప్తున్నాను. ఇది ప్రతిదీ ప్రైవేట్ పరం చేసినప్పుడు ఈ గవర్నమెంట్ దేనికి? వీళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ఇంట్లో కూర్చోమనండి. నా బదులు ముఖ్యమంత్రికి వేరేడు పని చేస్తారు, నా బదులు రెవెన్యూ శాఖ మంత్రి వేరేడు పని చేస్తారు, ఇలాంటివన్నీ చెప్పుకొని తిరగమన్నాడు కాలచేపలు చేసుకుంటారు. ఇది ఎక్కడ విడ్డూరు అండి? నాకు అర్థం కాదు. ఒక ప్రభుత్వం నానా తిప్పలు పడి ఒక 500 కోట్లు దగ్గర దాని మీద ఆస్తి ఖర్చు పెడితే ఒక గత ప్రభుత్వం ఉండండి, నీకు నచ్చదో నీకు చేత కాదని చెప్పి దాన్ని ప్రైవేట్ పరం చేస్తాం, ఆడికి నచ్చింది ఆడు చేసుకుంటాడంటే. రెవెన్యూ మాడ్యూల్ స్టేట్కి క్రియేట్ చేసే కాన్సెప్ట్ ఎందుకు డ్రైవ్ అవట్లే మీ దగ్గర? దట్ మేక్స్ మోర్ సెన్స్ కదా. ఈ రోజుకి కర్ణాటక సోప్స్ నడుపుతుంది కర్ణాటక గవర్నమెంట్. అలాంటివి ఎన్ని ఉన్నాయి, కోకొల్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓ స్టేట్ ప్రాస్పెక్టివ్లో వై కాంట్ యూ డూ దాట్? నీ ఒక ఉదాహరణకి మీరు గతంలో మీ అనుభవంలో చెప్తున్నాను, ఓపెన్ మైన్స్ ప్రభుత్వ పరం చేయాలని చేశారు, దాని మీద లాస్ వచ్చింది, అప్పుడే కదా ప్రైవేటీకరించారు. మీరు చేయి కాల్చుకోకుండా ముందు ఆకులు పట్టుకోకుండా ముందే ఆకులు పట్టుకుంటూ ఏం చేయాలా? ఇది చాలా విడ్డూరంగా ఉందండి. ఇది ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తాం అన్న దగ్గర ఈ ప్రభుత్వం ఏంటో నాకు అసలు ఇంకా అర్థమే కావట్లేదు. ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్ అని రోజుకి 4 సార్లు గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ ఏంటండి? ప్రజలను అడిగి కట్టారు అక్కడ పర్యాటక శాఖకు సంబంధించింది. రామారావు గారు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని అక్కడ కాటేజీలు కట్టారా? అంతే కదా. రుచికొండలో తర్వాత రాజశేఖర రెడ్డి గారు హరిత పార్టీ కట్టినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణలు తీసుకుని కట్టారా? ఇది ఎక్కడ ఈ వెంత పోకడం నాకు అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని బిల్డింగ్ కట్టాడు అక్కడ. కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏమంటుందంటే గతంలో 7 కోట్ల ఇన్కమ్ వచ్చేది ప్రయాణము, ఇప్పుడు ఈ కట్టిన బిల్డింగ్లకి 25 లక్షలు మెయింటెనెన్స్ వస్తుంది, ఎదురు 25 లక్షలు వస్తుంది అనే మోటలో మాట్లాడుతాం. అవునండి, ఏమీ లేకుండా కూర్చున్న ఖాళీ ఇంటికి కూడా మనం మెయింటెనెన్స్ కట్టారు కదా అపార్ట్మెంట్లో. కడతాం, అది లాజిక్కే కదా. మీరే వెళ్తారు పర్యటన ఒకసారి, పవన్ కళ్యాణ్ గారికి 2 రోజులకు ఒకసారి 3 వస్తుంది, వెళ్ళి చూడడానికి వస్తారు, లైట్లు వేస్తారు కదా ఒకసారి. మేమేం చేయాలి దానికి? కమోడ్ అంటే వాడితే కమోడ్ 12 లక్షలు 10 లక్షలు తెలుస్తుంది. ఇవ్వండి సర్క్యూట్ హౌస్ బదులు గవర్నర్ గారికి బంగ్లా లేకపోతే రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు విడిది కింద ఏర్పాటు చేయండి ఒక బ్లాక్ని. అంత విలాసవంతమైన ఉన్న బంగ్లా మీరు ఐడెంటిఫై చేశారు కదా, అది ఇవ్వండి. లేదా గతంలో హుదూ తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు మీరు ఉత్తరాంధ్ర నుంచి పర్యవేక్షణ చేశారు కదా, ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఒకటి ఇవ్వండి. లేదా పవన్ కళ్యాణ్ గారు దాన్ని రిసార్ట్స్కి తగలేడుతున్నాడు అక్కడ, ఏది రాడిసన్ బ్లూకి, దాని బదులు ఇక్కడ ఇవ్వండి. ఒక 2 రోజుల పాటు ఉంటాడు ఆయన, 60,000 కడుతున్నాడు రోజుకి రెంట్ అయినా. తెలుసా మీకు? 60,000 మీకు జరుగుతుంది కదా. ఏ క్యాబినెట్ మంత్రికి నేను జరుగుబాట్లు మీకు హెలికాప్టర్లు ఇచ్చి మరి తిప్పుతున్నారు కదా నీకు లోకేష్ గారికి. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్ టాప్ ప్రయారిటీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని హరిత భవన్ల బదులు ఇది రీప్లేస్మెంట్ వచ్చింది. ఇది ఈ బ్లాక్ నెంబర్ 1 ఇంత కాస్ట్, ఈ బ్లాక్ నెంబర్ 2, 3, 7, 5 ఎలా ఉన్నాయో దాని ప్రకారం ఇంత రేట్లు. ఇది ప్రభుత్వం ఎక్స్పెరిమెంటల్ మోడల్ చేస్తుంది. 1 ఇయర్ చూడండి, దాని రెవెన్యూ వస్తుంది కదా, తెలుస్తుంది కదా. ప్రజలు ఏం చెప్తారు? ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్తే పనికొచ్చిన పని చేయండి అని చెప్తారు. ఎవడన్నా అంతకన్నా ఏంటి చెప్తాడు? వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఫస్ట్ చెప్పాలి కదా. ఏదేంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నారంటారు, మీరేంటంటే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ఇదేంటండి వేరేది కడతారని ఏదో చేస్తామంటారు. అసలు ఇందులో నిజమేంటండి అని అడిగితే ఏడు చెప్తారు సమాధానం చెప్పనండి. అంటే అన్ని ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశమైన ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని చేయలేదుగా అలా అనుకున్నా. అంటండి ఒక రాజశేఖర రెడ్డి గారి మార్క్ని జగన్మోహన్ రెడ్డి మార్క్ని పూర్తిగా చెరిపేద్దాం అన్న కాన్సెప్ట్లు ప్రభుత్వం పరిపాలించుకుందాం అనుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేదు. గత ప్రభుత్వం ఏం చేసినా తప్పు అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తప్పు అన్న మాట మీరు ఏ ప్రాతిపదిక మీకు చెప్తారో నాకైతే అర్థం కావట్లే. ఏ బాలకృష్ణ గారి హాస్పిటల్ బసవతారకంకి 434 కోట్లు మీరు బకాయిలు పెట్టి వెళ్తే తీర్చలేదు గత ప్రభుత్వం. అదేంటిది చంద్రబాబు గారు బామ్మర్ గారికి కాబట్టి నేను తీర్చనని చెప్పి కూర్చున్నాడు ఆయన ఏమైనా లేదుగా. అవన్నీ కనబడుతున్నాయి కదా కళ్ళ ముందు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వచ్చిన కష్టం ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్ ఇప్పుడు లేదు. ఈ తపాల సాన్లు చెప్పాడు కాబట్టి పేరు లేకుండా చేసేద్దామన్నా. సొంత తెలివితేటలు ఉండవా? ఆఫ్టర్ కిరసనాలు అమ్ముకున్నాడు, అడికాయని తెలివితేటలుంటే ప్రజలకి మీలటోళ్ళకి అన్ని తెలివితేటలు ఉండాలా? ఈ వింత పోకడలకి ఇక్కడైనా ఒక చర్మాంకం పెట్టుకుని చంద్రబాబు గారి ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపించమన్నాడు సార్. చూసిన వాళ్ళు మనందరం
అంటే డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ కెపాసిటీతో డెసిషన్ మేకింగ్ చేసి చూపించమనండి. ఇప్పుడు జరగట్లేదనా? అబ్సల్యూట్లీ నాట్. సంథింగ్ ఈజ్ ప్రెజరైజింగ్ హిమ్. అదర్వైజ్ ఇలాంటి పనికిమాల డెసిషన్స్ ఉండవు ఆయనలో. ఆయన ప్రెజర్ అయ్యేంత అవకాశాలు ఏముంటాయి? ఐ డోంట్ నో. హీ హ్యాస్ టు నో, హీ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇది ప్రజాభిప్రాయ సేకరణ ఏంటండి, నాకు అర్థం కాదు. కణికిలాంటి బిల్డింగ్లు కనబడుతుంటావు పక్కన, ఆయన చూసి పెట్టుకున్నాడు కదా ఆయన.